టాలీవుడ్లో ఈ మధ్య కొన్ని బూతు వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అయితే రిలీజ్ అయినవి కాదు, అయితే కొంతమంది పట్టుబడిన తర్వాత నానా రకాల వార్తలు రాస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నాం, అసహించుకుంటూనే ఉన్నాం, మళ్ళీ అవే వార్తల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అయితే అసలు ఆ కథ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యాయి, ఆ వీడియోల వెనకాల ఉన్న భాగవతం ఏంటి అని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, స్పిరిచువల్ మెంటర్, మోటివేషనల్ స్పీకర్ కర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో ఈ మధ్యన కొన్ని వీడియోలతో ఒక వ్యక్తి పట్టుబట్టడం జరిగింది. అయితే అన్ని వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన అసలు ఆంతర్యం ఏంటి, ఎందుకు అవన్నీ దాచిపెట్టుకోవాల్సి వచ్చింది, ఒక లేడీ ఆ వీడియోల కోసం, ఆ వ్యక్తి కోసం ఎందుకు ఇంత పోరాటం చేస్తుంది, ఆవిడకి జరిగిన అన్యాయం ఏంటి, మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక అతను మస్తాను సాయి అని అతని పేరుని ప్రకటించారు. అతను చదువు బాగా చదువుకొని చదివేస్తే ఉన్నమతిపోయింది అంటారు. అలాగా ఎక్కువ చదివాక భారతదేశాన్నే అమెరికా లాగా భావించి, ఇతర దేశంలాగా, అమెరికా ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి కదా, అలా ఇతర దేశాల్లాగా భావించి అక్కడ కొన్ని చోట్ల, ఆ దేశాల్లో కూడా కొన్ని చోట్ల కొంతమంది మనుషుల మధ్య వావి వరసలు ఉండవు, ఉచ్చం నీచం ఉండదు, మంచి చెడు ఉండదు, చదువు సంధ్యలు ఉండవు. వాళ్ళు జస్ట్ పుట్టి పెరిగి చచ్చిపోతారు. అలాంటి కోవకి చెందినటువంటి మెంటాలిటీ కలిగిన కొందరు, అందులో ఈ మస్తాన్ సాయి అనేటువంటి వాడు ఒకడు. అతగాడికి ఒక మిత్ర బృందము, వీళ్ళందరూ కలిసి మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో, గోవా, బొంబాయి, ఎక్కడో కొన్ని చోట్ల దొరికేటువంటి డ్రగ్స్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే మొలిచే గంజాయి మొక్కలు, గంజాయి, ఇవన్నిటినీ అంతకు పూర్వం నల్లమంది అనేవారు. ఇలాంటి మత్తు పదార్థాలన్నింటినీ తీసుకొచ్చి దొంగచాటుగా సీక్రెట్గా తెచ్చి వాటిని ఎక్కువ వెలలకి తక్కువ క్వాంటిటీని ప్యాకింగ్లు చేసి అమ్మడాలు, దురలవాట్లు ఉన్న వాళ్ళకి అమ్మడము, లేని వాళ్ళకి, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, అటువంటి వాళ్ళని మెల్లగా మాయమాటలు చెప్పి పార్టీలని, ఫ్రెండ్షిప్లని వాళ్ళని ఈ ముగ్గులోకి దింపి వాళ్ళకి ఈ అలవాట్లు, కూల్ డ్రింకుల్లోనూ హాట్ డ్రింకుల్లోనూ ఇవన్నీ తాగించేసి, ఇవన్నీ తినబెట్టేసి వాళ్ళని డ్రగ్ అడిక్ట్స్గా మార్చేసి వాళ్ళ నుంచి ముందు వేలల్లో, తర్వాత లక్షల్లో డబ్బులు తీసుకోవడము. అక్కడితో ఆగకుండా సెకండ్ స్టెప్ ఏమిటి అంటే, ఆడపిల్లలకు కూడా ఈ అలవాట్లను చేసి వాళ్ళ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు. ఒకటి, వాళ్ళని శారీరకంగా అడ్డదిడ్డంగా వినియోగించేసుకోవడము, వాళ్ళు వినియోగించుకోవడమే కాకుండా అనేక మందికి పేర్లు చెప్పుకోవడానికి వీల్లేదు, కొంతమంది దుర్వ్యసనాలు, స్త్రీ లోలులు అయినటువంటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకి వాళ్ళని వీళ్ళు బట్వాడా చేయడము, ఈ డ్రగ్స్ కోసము మత్తులో ఉంటారు కదా, నువ్వు ఇది చేస్తే అది, అది చేస్తే ఇది, లేకపోతే నేను గురించి ఇది చేస్తాను బ్లాక్మెయిల్ చేసేయడము, ఇలాంటివన్నీ చేస్తూ అది రెండో స్టెప్. ఆడవాళ్ళని కూడా, అది యంగ్ గర్ల్స్ని స్టూడెంట్ స్థాయిలో లేదా ఉద్యోగినులుగా ఉన్న వాళ్ళని ఇందులోకి లాగడము. కొందరు వివాహిత స్త్రీలను కూడా ఇందులోకి, అంటే ధనవంతుల ఇళ్లలో ఉండే వివాహిత గృహిణులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మాయమాటలు చెప్పి కిట్టి పార్టీలు, ఆ పార్టీ, ఈ పార్టీ, ఏవో పేర్లు చూస్తున్నారు, అలా పిలిచి అక్కడ వీళ్ళకి అవి కూల్ డ్రింకుల్లో కలిపి ఇచ్చేయడాలు, ఆహారంలో కలిపి ఇచ్చిన, మొత్తానికి వాళ్ళని ఈ మత్తు ప్రవాహంలో మునిగిపోయేలాగా చేసేసి వాళ్ళ నుంచి డబ్బుల్ని, తర్వాత వాళ్ళని శారీరకంగా వినియోగించుకోవడాన్ని, అంతేకాదు వాళ్ళ ద్వారా చేయకూడని అనేక పనులు చేయించడాలని, వీటన్నిటికీ ఇతగాడు, ఇతని మిత్ర బృందము ఒక కూటమిలాగా తయారయ్యారు. ఏమండి, వాళ్ళ మాయలో అదే రూటులో ఆల్రెడీ అలవాట్లు, డ్రగ్స్, తాగుడు అలవాట్లు ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా, అబ్బాయిలు, అమ్మాయిలు, వాళ్ళు వీళ్ళకి త్వరగా ఆకర్షితులు అవుతారు. ఎందుకని వీళ్ళ దగ్గర అవి దొరుకుతాయి కాబట్టి. అలా ఆ రీత్యా దగ్గర అయినటువంటి అమ్మాయిల్లో లావణ్య ఒకరు అతగాడికి. ఆ అమ్మాయిని కూడా లోపరుచుకొని ఆమెకి తెలియకుండా ఆమెని వివస్త్రగా ఉన్నప్పుడు, ఉండకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నగ్న చిత్రాలు చిత్రించి
ఆ రకంగా ఇతను ఒక పెద్ద లైబ్రరీ తయారు చేసుకొని అది డిస్క్లో హార్డ్ డిస్క్ ఏదో అందులో మొత్తము భద్రపరుచుకొని దాదాపు 300 చెప్తున్నారు, ఇంకా ఎక్కువే కూడా ఉండి ఉండొచ్చు. అవన్నీ భద్రపరుచుకొని అవసరమైనప్పుడల్లా వాళ్ళని చిన్న గిల్లడం, నీ బొమ్మ రిలీజ్ అయినా చెప్పినట్టు వింటావా, ఈ పని చేయి ఆ పని చేయి, వాడి దగ్గరికి వెళ్ళు వీడి దగ్గరికి వెళ్ళు, అది బట్టరా ఎన్ని లక్షలు బట్టరా ఆ కోట్లు బట్టరా, ఆ మంత్రి దగ్గరికి వెళ్ళు ఈ సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా, ఇంకా వాళ్ళని కోతులాట ఆడించినట్టు ఆడించేస్తున్నాడు. సో ఒకానొక కాలం ముందు ఈ గుంపులో ఉన్నటువంటి చేరినటువంటి ఈ లావణ్య గారు పాపం అమ్మాయి చదువుకుంది, కర్మవశాత్తు ఈ దురవ్యసనాల పాలైపోయి అలాంటి దుష్టులకి లొంగిపోయింది కాన్బట్ పొజిషన్లో. ఇంకా తప్పుడు రూట్లో ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళే ఎదురవుతారు. సో ఇతని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని తెలియక వాడి మాయలో ఈవిడ పడిన తర్వాత ఈవిడ మేధావి కదా తెలుసుకొని నా వీడియోల వరకు డిలీట్ చెయ్యి అని అడిగింది. వాడు ఒప్పుకోలా, రాజ్ తరుణ్ చేత చెప్పించింది, ఏదో టెంపరీగా డిలీట్ చేశాడు సెల్ ఫోన్లో, కానీ అవన్నీ పెద్ద లైబ్రరీ బుక్లో దాచుకున్నాడు. మరి అది ఎలా తస్కరించాలి? అంతేకాకుండా అతని ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు కొన్ని పెట్టుకుంటాట, ఓ 70-80 రెడీగా ఉన్నాయట ఫోన్ మెమరీలో. అవి కాకుండా ఈ హార్డ్ డిస్క్లోనూ వాటిల్లోనూ పొందుపరిచి పెట్టుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న ఈ పిల్ల మరి మోసగాళ్ళే ఎదురవుతారు కదా, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన గ్రిప్లో పెట్టుకుందామని అవి చౌర్యం చేసి ఆమె తను జాగ్రత్త పడిపోయింది. అవన్నీ ఇంకా ఇతగాడి బెదిరింపులకి లొంగే స్థితిలో లేదు. ఏమన్నా అంటే రే నీ స్టోరీ మొత్తం నా దగ్గర ఉందిరా, నువ్వేంట్రా రిలీజ్ చేసేది సినిమా, నేను వదులుతా చూడు అని మెల్లగా ఫోన్ కాల్స్ లీకేజీ. ఈ లీకేజ్ ప్రోగ్రాం ఎవరి దగ్గర నేర్చుకుంది ఈ అమ్మాయి? శేఖర్ భాష అనేటువంటి ఒక వ్యక్తి, ఇవి ఏదో అతను పురుషోద్ధరణ చేసేటువంటి వ్యక్తిగా పాపము సదుద్దేశంతోనే మొదటి అడుగు వేశాడు. ఎందుకంటే స్త్రీల చేత వంచింపబడిన పురుషుల్లో అతగాడు కూడా ఒకడట. ఇదిలా ఉంటే మధ్యలో పడాలి లక్ష్మి చింటూ అనే వాళ్ళందరూ ఈ వెనకాల టీం వర్క్ లో వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, డ్రగ్ పెడలర్స్ గా కూడా కొంతమందిని వాడు మార్చుకున్నాడు. ఎవరు మస్తాను ఎలా చెప్తే అలా వినాల్సిందే, వినకపోతే వాళ్ళకి రెండే, ఆడు చెప్పినట్టు వినాలి లేదా చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాణం 3. ఇప్పుడు మానవం ఎప్పుడో కోల్పోయారండి, మానవం కోల్పోయారు, ఇంకా మిగిలింది ప్రాణమే. ఇంకా వాడి చేతి కింద మరబొమ్మల్లాగా అయిపోయారు, రోబోల్లాగా. వాడు నొక్కితే బటన్ ఆన్ చేస్తే స్విచ్ తిరగాల్సిందే. ఇంకా ఈ లావణ్య అనే పిల్ల మాత్రము వాడి పిల్లకి చేతిలో పట్టుకొని ఈ శేఖర్ భాష ఆడియోల్ని లీక్ చేయడం చూసి ఇదేదో బాగుంది అని ఈమె కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మెల్లగా ఈ ఆడియోలు లీక్ చేయడం మొదలు పెట్టడంతో వాళ్ళకి కాళ్ళ కింద భూమి కంపించి అమ్మ తల్లి అని కాళ్ళు పట్టుకు బతిమలాడాడు. అప్పటిదాకా నానా హేయమైన భాషతోటి, మానవులు మాట్లాడరా భాష, అంత నికృష్టమైన ప్లింతి లాంగ్వేజ్ తోటి, పచ్చి బూతులతోటి మగవాళ్ళు లేబర్ వాళ్ళు కూడా సిగ్గుతో చచ్చిపోతారు. అలాంటి వికృతమైన సైకో లాంగ్వేజ్ని వాడు వినియోగించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియోలు ఇవన్నీ రోజు కొంచెం అన్ని ఛానల్స్లో పెడుతున్నారు. సిగ్గు లజ్జ మనం లేవు వాళ్ళకి. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. ఈ అంశాన్ని పోలీసు వారు గుర్తించి సాధ్యమైనంత త్వరగా ఇటువంటి వాళ్ళ దుశ్చర్యలకి చెక్ పెట్టి వాళ్ళకి శాశ్వత పరిష్కారము ప్రజలకి దొరకాలి అంటే వాళ్ళకి జీవిత పర్యంతము కూడా సమాజంలోకి రాకుండా ఉండేలా శిక్షలు అమలు చేయాలి. లేకపోతే ముందు తరాల పిల్లల్ని, ఇప్పుడున్న యంగ్స్టర్స్ని, అనేక మందిని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసేస్తున్నారండి.